ఎవరికి అల్లుడినా అత్తసమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ 111 జీవోలో ఉన్నటువంటి ఒక భూమిలో అక్రమ మైనింగ్ చేయడంతో పాటు ఏ ఒక్క పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రకృతిని దోచుకుంటున్నటువంటి రాక్షసులు గద్దలు ఇవాళ రాష్ట్రాన్ని రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితి. కంచె చేను వేసినట్లుగా ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో ఏంటంటే ఇవంతా కూడా ఎప్పుడో 2000 సంవత్సరంలోనో అంతకుముందు ఎప్పుడో 1999లో ఎప్పుడో ఇది మూతబడ్డ క్రషర్. ఇది ఒకసారి ఒక క్రషర్ మూతబడ్డ తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ కే చెందుతుంది. మళ్ళా దాన్ని ఓపెన్ చేయాలంటే ఇట్స్ న్యూ ఓపెనింగ్. దానికి తప్పనిసరిగా అన్ని పర్మిషన్స్ తీసుకోవాలా, మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావాలా. అన్ని వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని పునః ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు ఏ రకంగా లీజ్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, డాక్యుమెంట్లు అడిగినాం ఇక్కడ మేనేజర్ను. ఏమైనా నీ దగ్గర ఏమైనా సైట్ లో పర్మిషన్ డాక్యుమెంట్లు ఉన్నాయా ఏమంటే ఏం లేవు సార్, ఇక్కడ ఏసీ రూమ్ ఉంది, కుర్చీలు బల్లలు ఉన్నాయి తప్ప ఏం లేవు అని చెప్పని ఇవాళ చెప్తా ఉన్నారు. దొంగలు దేశాలు పంచుకున్నట్లుగా ఇష్టారాజ్యంగా వీళ్ళు దోపిడీ ఎట్లా చేస్తున్నారు అనడానికి ఇది ఒక సాక్ష్యం. తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఒక దోపిడీకి ప్రయోగశాలగా మారిపోయింది వాళ్ళు అనడానికి ఇది నిదర్శనం. ఒక పక్కన రేవంత్ రెడ్డి దోచుక తింటాడు, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోచుక తింటా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి వాళ్ళ ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక మైనింగ్ కు పాల్పడతా ఉన్నారు. ఇక్కడ శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, అన్ని రకాలైనటువంటి ఒక నియమ నిబంధనలు ఉల్లంఘిస్తా ఉన్నారు. ఓఆర్ఆర్ కు మనము 1 కిలోమీటర్ దూరంలో కూడా లేం. మనం విత్ ఇన్ ద 1 కిలోమీటర్ రేడియస్ లో ఓఆర్ఆర్ కు ఏ రకమైనటువంటి ఒక క్రషర్స్ గాని మైనింగ్ యాక్టివిటీ ఉండకూడదు అని చెప్పని మన ప్రభుత్వం నియమ నిబంధనలు పెట్టుకుంది. మరి ఇది ఎట్లా పెట్టినారు? ఇక్కడ ఓఆర్ ఎంత దూరం ఉన్నది? కనీసం 1 కిలోమీటర్ కంటే లోపలనే ఈ రకమైన క్రషర్ని ఎట్లా పెట్టుకున్నారు అని చెప్పని వాళ్ళ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం.